తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓలు ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయనున్నారు. ఈసీఐ ఇప్పటికే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టేందుకు దాదాపు 90,000 మంది ప్రత్యక్షంగా పనిచేయనున్నారు. వారిలో ఇంటింటి సర్వే చేపట్టనున్న బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలు 35,985 మంది, క్షేత్రస్థాయిలో బిఎల్ఓ సూపర్వైజర్లు 3,596 మంది కాగా, రాజకీయ పార్టీల తరపున ప్రతినిధులుగా ఉండే బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఏలు 49,018 మంది. ఇక తెలంగాణలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రక్రియ ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా బిఎల్ఓస్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్తూ ఒక ఎన్యుమరేషన్ పత్రాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎన్యుమరేషన్ పత్రాలన్నీ కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి అడుగుదాం ఎలా కొనసాగుతూ ఉంది సర్ ప్రక్రియ, ఏం చెప్తున్నారు. సార్ నమస్కారం సార్. సో ఎలా జరుగుతుంది సర్ ప్రక్రియ, ఎలా కొనసాగుతూ ఉంది, అసలు ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఈ యొక్క ఫామ్స్ ఇచ్చినప్పుడు మీ దగ్గర గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది రిపోర్ట్? నమస్కారం అండి. మన నార్సింగ్ సర్కిల్కి సంబంధించేసి మొత్తం 81 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 81 బిఎల్ఓస్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరికి కూడా మనము మంచిర్యాల కమ్యూనిటీ హాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ ట్రైనర్ ద్వారా. వాళ్ళందరికి సంబంధించి మనకి కిట్స్ ప్లస్ వాళ్ళకి మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూషన్ కూడా 2 days బ్యాక్ నిన్నటి వరకు ఇచ్చేసాము. వాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ ఫీల్డ్లో 9 o'clock 9:30 నుంచి ఫీల్డ్కి రావడం జరిగింది. అది ఏ విధంగా జరుగుతుందో వెరిఫై చేయడానికి మేము కూడా ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం. మాతో పాటు మా ఏఎంసీ గారు అందరూ ఉన్నారు. ఈ ఫామ్లో వచ్చేసి ప్రధానంగా వాళ్ళకి 2 ఫామ్స్ ఉంటాయి, ఎన్యూమరేటర్ ఫామ్స్. ఎన్యూమరేటర్ ఫామ్స్ 2 కూడా వాళ్ళకి ఇస్తున్నాము. ఇవి టెక్నాలజీ అంటే మనం సైన్ తీసుకుంటున్నాము, మనం సైన్ చేస్తూ మనం సైన్ చేస్తున్నాం, వాళ్ళు కూడా సైన్ చేస్తున్నారు. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఒక ఫామ్ వాళ్ళకనే ఉంచుతాము, ఎక్నాలజ్మెంట్ ఇస్తాము. ఒక ఫామ్ మనం కలెక్ట్ చేసుకుంటాము. కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అప్డేట్ చేస్తామన్నమాట. పిఎస్ వైజ్గా ఓటర్ లిస్ట్ ఉంది. ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం ఓటర్ని ప్రతి ఓటర్ కూడా ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తాము. వాళ్ళు ఫామ్ ఫిలప్ చేసి రిటర్న్ చేసిన తర్వాత వాళ్ళ ఫామ్ అనేది స్కాన్ చేసి వాళ్ళ ఓట్ అనేది అప్డేట్ చేస్తాము. ఎవరైతే ఫామ్ రిటర్న్ రాదు, లేకుంటే ఎవరైతే డెత్ కేసెస్ ఉన్నాయి, పర్మనెంట్ మైగ్రేటెడ్ డబుల్స్ ఉన్నాయి, మటుకే డిలీట్ అవుతాయి. ఇక్కడ ఎవరైతే ఫామ్ రిటర్న్ చేసిన తర్వాత మనకి వాళ్ళ నేమ్ అప్డేట్ కాకపోతే మనకు డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా ప్రతి అప్లికేషన్ని మనం ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామిన్ చేసిన తర్వాత డిస్పోజల్ చేస్తాం. ఎందుకు ఒకవేళ అప్డేట్ అంటే వాళ్ళ నేమ్ ఎందుకు లిస్ట్లో రాలేదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ జెన్యూన్ అయి రాకపోతే ఏ కన్సర్న్ బిఎల్ఓల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మినీ భారత్గా మనం హైదరాబాద్ కొనసాగిస్తూ ఉంటాం. ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ ఎక్కువ, అదర్ లాంగ్వేజ్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు? మీరు టెక్నికల్ టీమ్ని ఏమైనా సపోర్ట్ పెట్టారా, లేదు అంటే ఎలా ఉండబోతుంది? అదేనండి, మనకాడ మొత్తం 81 బిఎల్ఓస్ ఉన్నారు. అందులో మున్సిపల్ స్టాఫ్ అయితే ఉంది, అంగన్వాడీ టీచర్స్ అయితే ఉంది, డిఫరెంట్ కేటగిరీస్ ఆర్పీలు అయితే ఉంది, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు అయితే ఉంది, వాళ్ళ ఆర్పీలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా బిఎల్ఓగా డ్యూటీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ట్రైన్ చేయడం జరిగింది. వీళ్ళల్లో కొంతమంది అంటే టెక్నాలజీ పరంగా వీక్గా ఉండడం, కొద్దిగా వీక్ ఉన్న వాళ్ళని మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మేము 4-5 రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశాము. ఫర్దర్గా అందులో ఎవరైనా ఇంకా స్టిల్ కొద్దిగా వీక్గా అనిపించిన వాళ్ళకి మా మున్సిపల్ స్టాఫ్ నుంచి కూడా కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ కింద పెట్టడం జరిగింది. సర్ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు కొనసాగే 4 రోజుల పాటు కొనసాగుతోంది. సో టెక్నికల్గా టీమ్స్ అన్ని కూడా ప్రతి ఇంటిని కూడా వెళ్ళి ఆ ఎన్యుమరేటర్ ఫామ్స్ అయితే ఇస్తామని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తామని పరిస్థితి కనిపిస్తుంది. ఓ2 స్టూడియో.